హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. రేపు గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్. 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు. ఏపీ పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీస్లో 1051 పంచాయతీ కార్యదర్శి గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తుంది. దీనికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పోస్టులకు 4,95,526 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో పోస్టుకు 471 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆఫ్లైన్లో ఆబ్జెక్టివ్ టైప్లో 150 మార్కులకు జరిగే పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కుల విధానం అమలు చేస్తున్నందున ప్రతి తప్పు జవాబుకు మార్కులో 3వ వంతు కట్ అవుతుంది. జిల్లాల వారీగా శ్రీకాకుళం 114, విజయనగరం 120, విశాఖపట్నం 107, తూర్పుగోదావరి 104, పశ్చిమ గోదావరి 25, కృష్ణా 22, గుంటూరు 50, ప్రకాశం 172, నెల్లూరు 63, చిత్తూరు 141, అనంతపురం 41, కర్నూలు 90, కడప 2 పోస్టులు ఉన్నాయి. తెలుగులోను ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలు. ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్తో పాటు తెలుగులోనూ ఇవ్వాలని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. కేవలం ఆంగ్లంలోనే ఇవ్వడం వల్ల తెలుగు మాధ్యమం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనే వెలువడతాయని సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. ఇక గత 5 ఏళ్లలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు 40,000, 20,000 టీచర్ పోస్టులు, 14,000 పోలీస్ ఉద్యోగ నియామకాలు చేపడితే ఏపీలో కేవలం 4,000 పోలీసు, 1,600 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. 4,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. విశ్వవిద్యాలయాలలో ఆచార్యుల నియామకాలు కూడా ఏపీపీఎస్సీ నిర్వాహకం వల్లనే నిలిచిపోయాయి అన్నారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.